డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద ఎంఆర్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు। ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ నర్సయ్య రాజయ్య మాట్లాడుతూ అమిత్ షా అంబేద్కర్ ని అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు। ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఎంఆర్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి వారికి క్షమాపణ స్మరించుకోవడం జరిగింది। ఈ సందర్భంగా ఈ విషయం ఏంటంటే మొన్న కేంద్ర మంత్రి బీజేపీలో అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత ఉన్నటువంటి హోంశాఖ మినిస్టర్గా పనిచేస్తున్న అమిత్ షా గారు వారి హోదాను మరిచి దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా అంబేద్కర్ని వారిని స్మరించుకోవడం ఎందుకు, హిందువులో మనం అందరం ఏదో దేవుణ్ణి హిందూ దేవుణ్ణి స్మరించుకుంటే సరిపోద్దని ఆయన అవమానపరిచిండు నిండు పార్లమెంటు సభలో। దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం। నిజంగా అమిత్ షా గారు ఇవాళ మీరు బీసీ నాయకులైనా ఓసీ నాయకులైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా మీరు రాజ్యాంగాన్ని బట్టే మీరు ఎలక్షన్లలో నిలబడి గెలుస్తూ ఉన్నారు, అది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు బిడ్డ, జాగ్రత్త, ఇది ఖబర్దార్ అని మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం। బీజేపీ మనవాదులారా మీరు మార్చుకోవాలి మీ పద్ధతులు, ఏది మాట్లాడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మిమ్మల్ని ఈ ఊర్లలో తిరగలేం బిడ్డ, మిమ్మల్ని పట్టణాలలోనే కాదు గ్రామాలలో ఇంటింటికి కూడా మానవ కార్యకర్త ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। రానున్న రోజులలో ఇప్పుడు మీకు తగిన గుణపాఠమే జరిగింది। వాస్తవంగా మీరు ప్రజలు గమనిస్తలేదని అనుకుంటున్నారేమో, మీరు చంద్రబాబు నాయుడు ఒక్క అడుగు వెనకకేస్తే బిడ్డ నువ్వు కుప్పకూలిపోతావు, నువ్వు ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం। మేము ఎందుకు చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకుంటున్నామంటే మాకు 2004 సంవత్సరంలో మాకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతా ఉంది, ఇది మేము మర్చిపోలేదు కనుకనే ఆయన గుర్తు చేసుకుంటున్నాం। ఇవాళ ఆయన మద్దతుతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారికి పూలదండ వేసి ఘనంగా అంబేద్కర్ గారిని మరి స్మరించుకోవడం జరిగింది। మరి ఈ మొన్న మరి దేశ కేంద్ర మంత్రి మరి అమిత్ షా గారు అంబేద్కర్ గారికి అమిత్ షా వాక్యాలు చేయడం జరిగింది। ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో మరి మర్యాదపూర్వకంగా మరి వాటిని వెనుకకు తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పనేసి ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మరి డిమాండ్ చేస్తా ఉన్నాం। మరి అమిత్ షా గారు మీకు ఒకటే గుర్తు చేస్తున్నాం, డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన అంబేద్కర్ పుణ్యం వల్లనే నువ్వు ఈరోజు స్థానంలో ఉన్నావని చెప్పని మర్చిపోయి అహంకారపూరితంగా అధికారంలో ఉన్నావని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నావు। ఖబర్దార్ అమిత్ షా, మేము ఎక్కడ నువ్వు వెంటనే మరి రాజీనామా చేయాలి, నీకు ఉన్నటువంటి మంత్రి పదవికి రాజీనామా చేయాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। జై మాదిగా, జై జై మాదిగా, జై మాదిగా।